కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 520 రైల్వే స్టేషన్లను ఆధునీకరించి అభివృద్ధి చేస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా సూలూరుపేట రైల్వే స్టేషన్ను 12 కోట్ల రూపాయలతో నూతన హంగులు సర్వంగా సుందరంగా రూపుదిద్దుకోనుంది. చీఫ్ ప్రిన్సిపల్ మేనేజర్ వి ఆనంద్ సదరన్ రైల్వే డివిజన్ స్థాయి అధికారులతో కలిసి ప్రత్యేక రైల్లో సూలూరుపేటకు విచ్చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ ఆనంద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎక్కడెక్కడ ఎలాంటి నిర్మాణాలు చేస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చీఫ్ ప్రిన్సిపల్ మేనేజర్ ఆనంద్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అధునాతన వసతులు సమకూరుతున్నాయని తెలిపారు. అలాగే శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అభివృద్ధి పనుల తనిఖీలో భాగంగానే ఇక్కడకు రావడం జరిగిందని తెలియజేశారు. సూలూరుపేట స్టేషన్ వీఆర్ డెవలపింగ్ ఈ అమృత్ భారత్ స్కీమ్ కింద డెవలప్ చేస్తున్నాము. ఇక్కడ సుమారుగా ఎంత 12 కోట్ల వర్క్ జరుగుతుంది ఇక్కడ. దీనివల్ల సూలూరుపేటలో యూజ్ చేసే ప్యాసింజర్స్కి అంతా చాలా మంచి బెనిఫిట్స్. ఇక్కడ ఈ చెంగాలమ్మ టెంపుల్ తో ఇన్స్పైర్ అయిన ఫెసాడ్ ఒకటి ఇక్కడ పెడతామన్నమాట. సో ఇది ఏమంటే లోకల్గా, ఎందుకంటే సూలూరుపేట చెంగాలమ్మ టెంపుల్తో ఫెమిలియర్ కాబట్టి దాంతో ఇది బాగుంటుంది. పైన ఎంత ఆల్ మంచి అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. దానికోసం ఈ పని. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800 102 3344.